నమ్మకం ఉందా అరెస్ట్ చేస్తుంది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్? ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిగిలినటువంటి స్కామ్లన్నింటి మీద కూడా, రైతు బంధు లాంటి స్కామ్లన్నింటి మీద కూడా విచారణ జరుపుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఖచ్చితంగా ఈ ఏదైతే గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడ్డటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళను ఖచ్చితంగా శిక్షిస్తుంది అనేటువంటి నమ్మకం ఏమైనా ఉందో ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్గా, జాగో తెలంగాణకు సంబంధించి, అలాగే ఎస్డిఎఫ్ కన్వీనర్గా? అంటే నిజానికైతే వాళ్ళు చేసిన తప్పులకి చూస్తే అరెస్ట్ కావాలండి. ఎందుకంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు పోయినాయి ప్రభుత్వానికి, ప్రజల సొమ్ము పోయింది. అంటే అంత ఈజీగా నేను ఖర్చు పెట్టేసిన పోయినాయి అంటే కుదరదు అట్లా నిజానికి. అంటే వేరే దేశాలలో అయితే అరెస్ట్ చేస్తారు, చాలా సంవత్సరాలే, చచ్చిపోయేంత వరకు కూడా అరెస్ట్ చేసి ఉంచిన జైల్లో పెట్టాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. కానీ బట్ ఇక్కడ ఈ ప్రజాస్వామ్యంలో మరి ఎలాంటి రాజకీయ పరిణామాలు పనిచేసేవో నాకు తెలియదు. కానీ బట్ జనరల్గా మన దేశంలో తక్కువ అరెస్ట్ కావడాలు, రాజకీయ నాయకులు అరెస్ట్ కావడం తక్కువ. అంటే మరీ ఉధృతంగా వాళ్ళు రాజకీయ పార్టీలు అంటే అధికారంలో ఉన్న పార్టీలు చేయాలి అంటే రాజకీయ పర్యావసనాల గురించే, రాజకీయ బెనిఫిట్ లబ్ధి గురించి మాత్రమే అరెస్ట్ చేస్తారు. సో మనకి కవిత చాలా క్లియర్ కనబడింది కదా. సో ఒక 1 year నుంచి అరెస్ట్ చేయకుండా ఇప్పుడు అరెస్ట్ చేసిండ్రు. సో దాని వెనకాల ఒక రాజకీయ ఉద్దేశం ఉంటుంది. అంటే ఈ రాజకీయ ఉద్దేశాలతో అరెస్ట్ చేయడం తప్ప నిజంగా అరెస్ట్ చేసి ఒక సిస్టమేటిక్గా అంటే ఒక యూరోప్ దేశాలలో, అమెరికా లాంటి దేశాలలో సిస్టమేటిక్గా విచారణ చేసి సిస్టమేటిక్గా శిక్షలు బయటట్టు చేయడం అనేది మన దేశంలో తక్కువ. బీజేపీ పరిస్థితి ఏంటి? బీజేపీ వాళ్ళు మేము ఖచ్చితంగా డబుల్ డిజిట్ కొడతాము, కేంద్రంలో 3వ హ్యాట్రిక్ పీఎంగా మోదీని నిలబెడతామనేటువంటి ఒక కాన్ఫిడెంట్ని అయితే ఇక్కడ చెప్తా ఉన్నారు వాళ్ళు. ఇంకా బీజేపీ ఇప్పుడు బీజేపీ అభ్యర్థులు మనం గమనిస్తే ఇటు బీఆర్ఎస్ నుంచి ఇటు కాంగ్రెస్ నుంచి కొంతమంది వలస వచ్చినటువంటి వాళ్ళకు కూడా టికెట్లు ఇచ్చినటువంటి సందర్భం కనబడుతూ ఉంది. అసలు ఎట్లా ఉండబోతుంది బీజేపీ పరిస్థితి అనుకుంటాం? అంటే ఇప్పుడు మనకి మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ కాకముందు కూడా మాలాంటలో బీఆర్ఎస్ గురించి ఓడిపోబోతుంది, సో ప్రజల్లో చాలా నెగిటివిటీ ఉంది, సో యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, ప్రజలు అబద్ధాలని, అహంకారాన్ని, అవినీతిని సహించడం లేదు అని చెప్పాము. కానీ చాలామంది అనుకున్నారే ఇంత బలవంతుని పోవడం కష్టమని అనుకున్నారు కదా. ప్రస్తుత పరిస్థితి బీజేపీ కూడా అలాగే ఉంది దేశం మొత్తంలో కూడా. సో దేశం మొత్తంలో కూడా ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తానండి. అంటే ఇప్పుడు ప్రధాని మోడీ గారు అంటే ప్రధానమంత్రి హోదాలో ఉండి చేసే అబద్ధాలు పీకెళ్ళిపోయినవి. చాలా మీరు గమనించండి, చాలా జాగ్రత్తగా గమనించండి. అంటే ఎవరైనా కానీ ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ మీ మెడలో మంగళసూత్రాలు కూడా లాక్కొని ముస్లిమ్స్కి ఇస్తారు అంటే ఇంత అబద్ధము, ఈ లెవెల్ అబద్ధాలు అనేది ఎట్లా ఆడుతున్నారు అనేది మనం గమనించాలి జాగ్రత్తగా. అట్లాగే మీ ఇంట్లో ఉన్న డబ్బంతా తీసుకెళ్ళి ముస్లిమ్స్కి పంచుతాము అంటే ఇది అంటే పరాకాష్ఠకి, అంటే అబద్ధాలు పరాకాష్ఠకి వెళ్ళిపోతున్నాయి అనేది చాలా క్లియర్గా కనబడుతున్నాయి ఇక్కడ మనకి. అంటే అబద్ధాల లెవెల్ ప్రతి ఒక్కరు కూడా అబద్ధాలు అన్ని మొత్తం ఇప్పుడు అమిత్ షా కావచ్చు, అందరూ నడ్డా కావచ్చు, ఇప్పుడు మొత్తం అబద్ధాలలో మునిగి తేలుతున్నారు వాళ్ళు. ఈ అబద్ధాలు పీక్కి ఎప్పుడు వస్తాయంటే మేము ఓడిపోబోతున్నాము, సో ఎట్లనే గెలవాలి, సో ఏమైనా చేసి గెలవాలి అనే దాంట్లో పడ్డప్పుడు మాత్రమే ఇట్లాంటి అబద్ధాలు బయట కనబడుతుంటాయి. అంటే ఇట్లా ఓడిపోవడానికి ఒక సూచిక లాంటిది ఇదంతా కూడా. సో నిజంగా కూడా ఒకవేళ గెలిస్తే ఇక అప్పుడు ఏమనుకోవాలంటే మనం నార్త్ ఇండియాలో ఇంకా ప్రజలకి ఇంకా అర్థం కాలేదు. సో ముఖ్యంగా బీహారు, ఉత్తరప్రదేశ్ ఈ 2 రాష్ట్రాలే ఏది అధికారులు ఇట్లా అంటున్నారు. సూరత్ లాంటి ప్రాంతంలో ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి సందర్భం కనబడతా ఉంది. ఏకగ్రీవంగా ఎన్నికైనప్పటికీ కూడా వాళ్ళు కోర్టుకు వెళ్ళి నోటా అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఎలక్షన్స్ ఖచ్చితంగా నిర్వహించాల్సిందే అనేటువంటి కొన్ని మాటలు కూడా వినబడతా ఉన్నాయి. ఇలాంటి సందర్భాలు కూడా కనబడతా ఉన్నాయి కదా. హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ లాంటిలలో ఎమ్మెల్యే 5-6 కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి. బీజేపీ అటువైపు ఇంకా స్ట్రాంగ్గానే కనబడతా ఉందిగా. నేను స్ట్రాంగ్ లేదని చెప్పడంలే, స్ట్రాంగ్గానే ఉన్నారు వాళ్ళు. డబ్బు రూపంలో స్ట్రాంగ్గానే ఉన్నారు, నాయకుల రూపంలో స్ట్రాంగ్గానే ఉన్నారు, అబద్ధాలు ఆడటంలో కూడా స్ట్రాంగ్గానే ఉన్నారు, సో జిత్తులు చేయడంలో కూడా స్ట్రాంగ్గానే ఉన్నారు, అన్నిట్లో స్ట్రాంగ్గానే ఉన్నారు వాళ్ళు. స్ట్రాంగ్ ఏం తక్కువ లేరు, వాళ్ళు ఉన్నారు, స్ట్రాంగ్గానే ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఏకగ్రీవ ప్రక్రియ ఏదైతే ఉందో ఈ ఏకగ్రీవ ప్రక్రియ కూడా ఇప్పుడు మీరు చెప్పిన ప్రశ్నని ఎందుకు అడిగారు ప్రశ్న అంటే స్ట్రాంగ్ ఉంది కాబట్టి అనే ప్రశ్న అడిగారు కదా. అలాంటి ఒక వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికే అది క్రియేట్ చేసింది అనమాట. అంటే ఏకగ్రీవం అనే ప్రక్రియను క్రియేట్ చేశారు. అది అంటే అక్కడ ఎంత డబ్బు ఖర్చు పెట్టినా పర్లేదు, అదొక ఎత్తు అనేది మనకు అర్థమైపోతుంది. సో వాళ్ళకి అధికారులు వాళ్ళ వైపే ఉన్నారు, ఎన్నికల కమిషన్ వాళ్ళ వైపే ఉంది. సో ఏదైనా సాధ్యమే. మీరు చండీగఢ్లో చూశారు కదా మున్సిపల్ ఎలక్షన్స్లో ఏ రకంగా జరిగిందో. సో అది సుప్రీంకోర్టు వరకు వెళ్తే తప్ప జరగలేదు, న్యాయం జరగలేదు. సో ఇప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ అనేది మన అందరూ తెలుసు, దేశం మొత్తం అందరికీ తెలుసు. సో ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ కాదు, మొత్తం అన్ని వ్యవస్థలు కూడా వాళ్ళు లెఫ్ట్ అండ్ రైట్ వాడుకుంటున్నారు, అందుకే వాళ్ళు స్ట్రాంగ్ అనిపిస్తుంది మనకి. సో బట్ అల్టిమేట్గా ప్రజలు, అల్టిమేట్గా ఓటర్లు
సో వాళ్ళు స్ట్రాంగ్గా కాదని వాళ్ళు నిర్ణయిస్తారు వాళ్ళు. సో అందుకని ఈ ఏకగ్రీవంగా ఒకటి ఎన్నికైనంత మాత్రాన 545 ఒకటి పోయినంత మాత్రాన సో వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారనేది మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే అది ఒక ఎత్తుగడ అనేది మనకు అర్థం కావాలి.